జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. నా పేరు స్వప్న అండి. వరంగల్లో ఉన్నటువంటి మండి బజార్లో ఇప్పుడు మనం ఉన్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా జరుపుకునేటువంటి రంజాన్ డేస్లో సో ఈరోజు జగనే కి రాత్. అసలు జగనే కి రాత్ అంటే ఏంటి? సో ప్రతి ముస్లిం సోదరులు సోదరీమణులందరూ కూడా జాగారం అంటే మన హిందువులు ఏ విధంగా అయితే శివరాత్రి రోజు మన జాగారం ఉంటారో అదే విధంగా ఈ ముస్లిమ్స్ కూడా ఇక్కడ జాగారం ఉండడం జరుగుతుంది. సో వారి మాటలు, ఇక్కడ చాలా మంది ముస్లిం సోదర సోదరీమణులు ఉన్నారు కాబట్టి సో వారి మాటల్లోనే అసలు ఈ రంజాన్ యొక్క జగనే కి రాత్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు మన జగనే కి రాత్ అంటారు కదా. సో ఈ జగనే కి రాత్ అసలు ప్రత్యేకత ఏంటి? సో అంటే రాత్రంతా కూడా జాగారం ఉంటారు. అసలు ఎందుకు ఈ జగనే కి రాత్ అనేది ఒక ప్రత్యేకత ఏముంది అనేది దాని గురించి వివరంగా చెప్తారా? ఈ రంజాన్ నెల పవిత్రమైన రంజాన్. ఈ మాసంలో ఖురాన్ ఉద్భవించిన నెల. దీంట్లో ప్రత్యేకంగా సహర్ ఇఫ్తార్ ఉదయం తెల్లవారుజామున 4 నుంచి ఇఫ్తార్ సహర్ చేసిన తర్వాత సాయంత్రం 6:30 7 గంటల వరకు ఇఫ్తార్ చేస్తారు. తర్వాత తరావీ నమాజ్ ఉంటుంది. అట్లా ఈ నెల మొత్తం పవిత్రంగా రోజాలు అయిపోయిన తర్వాత 26వ తారీఖు 26 రోజుల తర్వాత ఈ జగనే కి రాత్ ఇవాళ. ఈ మాసంలో ఖురాన్ ఉద్భవించింది కాబట్టి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ఇన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నాయి, నీతి నియమాలతో ఉండి కష్టసుఖాలు పంచుకొని ఉన్నవారు లేని వారికి, లేని వారికి ఉన్నవారికి ఒకరికొక ప్రోత్సాహంగా అందరినీ కలిసిమెలిసి ఉండి అందరి బాగోగుల గురించి అందరు బాగుండాలని చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ఖుదాతోని ఇలా వేడుకునే రోజు. ఈరోజు ప్రతి ఒక్కరి దువా కంపల్సరీ వాళ్ళ వినతి దేవుడు ఆలకిస్తాడన్న రోజు. ఎంతటి వాడైనా, చిన్న అయినా, పెద్ద అయినా, పిల్లలైనా, ముసలి వాళ్ళైనా కానీ ఏదైనా భవిష్యత్తులో కోరుకున్నది వాస్తవంగా ఈరోజు అవుతుంది. మన నియత్తును దువా చేస్తే బలం అవుతుంది. ఈ జగనే కి రాత్ ప్రత్యేకత అది. ఈరోజు నైట్ మొత్తం సరిగా నమాజులు చదివి మనసులో కోరుకున్నదాన్ని చేసి తప్పులు ఉన్నది ఒప్పుకొని దేవుని ముందట చేస్తే ఇంతకుముందు చేసిన తప్పులను కూడా క్షమిస్తాడు. ఇంకోసారి భవిష్యత్తులో కూడా మనకి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ లేకుండా పైలోకంలో దాని న్యాయం సమకూర్చినట్టు మన వేడుకొని ఇంటానికి ఖుదా ఇవాళ మన దగ్గరికి మన ముందుకు నిలబడి మీకు ఏది కావాలో కోరుకోండి నేను ఇస్తా అని ఖుదావంతాల వాదన. మన ఇష్టపూర్వకంగా నమ్మించి దేవుని ముందట వేడుకొని నమాజ్ చేసుకొని మనం చేసిన తప్పులన్నీ మన్నించమని కోరుకొని ఇంకోసారి చేయకుండా ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేసి ఇంతకుముందు మనం భవిష్యత్తులో కూడా ఇంకోసారి మనుషుల ముందట ఇవన్నీ బాధ పెట్టకుండా, ఇంకోళ్ళని మోస చేయకుండా, ఒకళ్ళ దగ్గర మనం మోసపోకుండా ప్రతి దాంట్లో మనం వాటి నుంచి నియమంగా ఉంటాం. ఇంతవరకు తెలియక చేసినాం, ఇంకోసారి చేయము. ఇంకోసారి ఇక్కడ కాకుండా ఈ లోకంలో కాకుండా కూడా పవిత్రమైన మీ లోకానికి వచ్చినా కూడా క్షమించి జన్నత్ అనేది మాకు దొరుకుతుంది, ఇంకోసారి చేయమని ప్రార్థన చేసి మారడం కూడా దేవుడు ఇవ్వడానికి ఇలా ఇది ప్రత్యేకమైన రోజు. మనం మనుషులం కాబట్టి తప్పు చేస్తాం కాబట్టి తప్పు కోరుకొని నీ మనసులో మాట నువ్వు దేవునితో చెప్పుకుంటే బరాబర్గా ఈరోజు ఎగ్జాక్ట్ ఇప్పటివరకు పాలతో కలిగినట్టు ప్రత్యేకంగా అవుతుంది. ఇది దీని భయ్యా. ఇంకొకటి యాక్చువల్గా ప్రతి ముస్లిం సోదరులు ఎవరైనా కూడా సోదరమణులు ఎవరైనా కూడా 5 times నమాజ్ చేయాలంటే ఫజర్, దోహర్, మగ్రిబ్, అసర్, ఇషా అని చెప్పేసి అని 5 నమాజులు ఉంటాయి. ఆ నమాజులు కొంతమందికి జాబ్ చేసే పర్పస్లో కానీ స్టడీ పర్పస్లో కానీ కుదరకపోవచ్చు చేయడం అనేది. సో అలా చేయకపోవడం వల్ల నమాజ్ అంటే రోజా ఉంటూ కూడా అలా నమాజ్ చేయకపోవడం వల్ల ఎలాంటి అంటే ఏమైనా పర్వాలేదంటారా? కంపల్సరీ చెయ్యాలా ఏంటి? అయితే కంపల్సరీ నమాజ్ అంటే ఫరజ్ అంటే మీ మీద నమాజ్ ఖురాన్ ఉద్భవించిన తర్వాత దాంట్లో అల్లా ఒక్కడే దేవుడు. అల్లా తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనని మించిన అల్లాని మించిన లేరు. తర్వాత ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్త. ఆ ప్రవక్త చెప్పింది ఏంటంటే నమాజ్ మాత్రం మనిషికి 5 సార్లు ఫరజ్. బతికినా చచ్చినా చేయనా చేయకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఒకవేళ మనతో కాకున్నప్పుడు ఈ టైం దొరకనప్పుడు వేరే టైంలో ఆ నమాజ్ను ఖదా చేయొచ్చు. ఒకవేళ తెలిసి కూడా చేయకుంటే అది తప్పు. ఎంతవరకు అయితే జీవితంలో పుట్టినప్పుడు 7 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నమాజ్ కంపల్సరీ అప్పటి నుంచి స్టార్ట్. అన్నీ తెలిసి చేయకపోతే తప్పు. మన దగ్గర టైం ఉన్నా లేకున్నా కూడా కుదరినప్పుడు క్షమాపణ వేడుకోవాలి. కంపల్సరీ ఫైన్ అది. దాని దేవుని దగ్గర మనం మాఫ్ చేసేట్టు. రోజా ఉన్నా లేకున్నా రోజు రంజాన్ అని కాదు, ఆదివారం అని కాదు, సండే అని కాదు, మండే అని కాదు, 24 గంటలలో 5 సార్లు నమాజ్ చేయడం ప్రత్యేకంగా కంపల్సరీ. ముస్లిం అన్న తర్వాత ఇమాన్ కంపల్సరీ చేయాలి. ఇంట్లో కూడా మస్జిద్లో పోవద్దు టైం ఉండదు కదా, ఇంట్లో కూడా చదువుకుంటారు. ఇంట్లో షాప్లో ఎక్కడైనా చదువుకుంటారు. సో
ఇప్పుడు నమాజ్ అంటే చేసేటప్పుడు మనకి కంపల్సరీ దానం అంటే జకాతా ఏదో అంటూ ఉంటారు, దాన్ని ఏంటి అసలు? జకాత్ అని కాదు, ఎట్లైనా చదవాలి అది అంతే. ఆహా, దానం ఇవ్వాలి అనేసి అంటూ ఉంటారు కదా, అంటే ఆ దానాన్ని ఏదో అంటారు కదా. జకాత్ ఫిత్రా అది ఇది అని అంటారు. అది ఎందుకు ఇస్తారంటే ఒక మీద ప్రాణంది ఇస్తే ఇట్లా, తెలుగులో నాకు సరిగా అర్థం కాదు, అందుకే కొంత మిస్టేక్ కదా బోల్తే. అంటే కొంతమందికి వెసులుబాటు ఉంటుంది, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇచ్చుకోలేని వాళ్ళు అంటే ఎలా? దేవుడు ఇస్తే అది ఇవ్వాలి. కొంచెమైనా ఇస్తారు, కొంచెం మనతో ఎంత అవుతుంది అంత ఇవ్వచ్చు అంతే. 10%లా 1% ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా మధ్యలో పోయి ముక్కుముడు అట్లా. సో ఎలా ఉంది అసలు ఈ పండుగ వాతావరణం? ఈరోజు జాగారం కదా, సో అందరూ అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మనకి ఎన్నో సమస్యలు, పూజలు అంటే ఈ నమాజ్లు కానీ ఇవన్నీ ఏం చేసుకోలేదు మనం. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ కరోనా కూడా స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఓకే, అది ఏమో కానీ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ పండుగ వాతావరణం అనేది ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగున్నది. అప్పుడు 2 months అది కరోనా ఉండే కదా, అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు చాలా బాగున్నది. ఈ నెల మొత్తం ఇట్లానే పబ్లిక్ ఉంటుంది, ఎక్కడొక్కడ నుంచి వస్తారు, మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా హాయిగా ముస్లిమ్స్ హిందూస్ అందరు వస్తారు ఇక్కడ, అందరూ కలిసిమెలిసి ఉంటారు, చాలా బాగుంటుంది ఇక్కడ. అందరు వచ్చి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. మండి బజార్ అంటే ఫేమస్ చాలా, వరంగల్ మండి బజార్ తెలంగాణలో చాలా ఫేమస్. హైదరాబాద్లో చార్మినార్ ఎట్లనే ఇది కూడా అట్లనే వరంగల్లో. సో ఇక్కడ అంటే హరీజ్, హలీం అది అని చెప్పి ఎన్నింటి దాకా ఉంటుంది అసలు? యాక్చువల్గా నైట్ 12-3 దాకా కూడా బిర్యానీ కానీ లైక్ ఇది కానీ అన్నీ దొరుకుతాయి అంటుంటారు కదా. పొద్దున నుంచి 24 hours ఉంటుంది, ఎప్పుడైనా ఏ దుకాణమైనా 24 hours ఉంటుంది ఇక్కడ వరంగల్లో. పొద్దున దాకా ఏం ఐటమ్ ఉన్నా దొరుకుతుంది ఇక్కడ, దొరకకుండా వీలు లేదు, చాలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. బాగా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి, అన్ని సంవత్సరం చేస్తాం ఎంజాయ్. అడ్వాన్స్డ్ హ్యాపీ రంజాన్. ఓకే, సో చూసారు కదండి మరి ఇక్కడ అంటే రంజాన్ సోదరులు అంటే ఇక్కడ చూస్తున్నట్టంటే వాళ్ళ మాటల్లో మనం చూసినట్లయితే ఆనందం అనేది అసలు వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది. చాలా అంటే ఎంజాయ్మెంట్గా వాళ్ళ మాటల్లో జోష్ కూడా కనిపిస్తుంది. అంటే ఈరోజు జగనీకి రాత ఎంతో హ్యాపీగా ప్రతి ఒక్కరూ అంటే బ్రదర్స్ అందరు కలిసి కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. సో ఇంకొక 4 రోజులు అయితే రంజాన్ పండుగ ఉంది కాబట్టి ప్రతి సోదరమణులందరికీ కూడా మా జీటీవీ గంగా ప్రవాహం తరపు నుంచి హ్యాపీ రంజాన్ అడ్వాన్స్డ్. అండ్ కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.